నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఉక్రెయిన్కు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆండీ బర్న్హమ్ లాంగ్ రేంజ్ మిసైల్ టెక్నాలజీ డిజైన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయిన రష్యా బ్రిటన్లో మిలిటరీ వెపన్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీలపై డైరెక్ట్గా అటాక్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చేసింది. వరల్డ్ వార్ 3 టెన్షన్లు పెరుగుతున్న వేళ రష్యా ఇచ్చిన ఈ థ్రెట్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు ఊహించిన రీతిలో టర్న్ తీసుకుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్కు వెపన్స్, ఫండ్స్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో హెల్ప్ చేసిన వెస్టర్న్ కంట్రీస్పై రష్యా ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్కు రెడీ అవుతుంది. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆండీ బర్న్హోమ్ ఉక్రెయిన్కు అత్యంత పవర్ఫుల్ అయిన స్టార్మ్ షాడో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ బ్లూ ప్రింట్స్ని హ్యాండ్ ఓవర్ చేసినట్లు వచ్చిన న్యూస్ మాస్కోను తీవ్రంగా షాక్కు గురిచేసింది. బ్రిటన్ చేసిన ఈ హెల్ప్ వల్ల తమ కంట్రీ సెక్యూరిటీకే తీవ్రమైన థ్రెట్ ఏర్పడిందని రష్యా ఫీల్ అవుతుంది. ఉక్రెయిన్ ఇప్పుడు బ్రిటన్ ఇచ్చిన టెక్నాలజీతో సొంతంగా ఆయుధాలు తయారు చేసి రష్యా బోర్డర్స్పై దాడి చేస్తూ ఉండడంతో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గవర్నమెంట్ చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకునేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఈ సిచ్యువేషన్లో క్రెమ్లిన్ అడ్వైజర్ ఆండ్రీ పెడ్రోవ్ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్గా వార్నింగ్స్ ఇచ్చారు. ఉక్రెయిన్ కోసం డ్రోన్లు, మిసైల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న బ్రిటన్లోని మిలిటరీ ఫ్యాక్టరీలపై డైరెక్ట్ అటాక్స్ జరిగే ఛాన్స్ ఉందని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యంగా బ్రిటన్లోని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్పై సెమీ మిలిటరీ రూపంలో దాడులు జరగొచ్చని ఆయన అలర్ట్ చేశారు. ఈ సెమీ మిలిటరీ యాక్షన్ ఎలా ఉంటుందనే క్వశ్చన్కి ఆయన ఆన్సర్స్ ఇస్తూ ఉక్రెయిన్ కోసం డ్రోన్లు తయారు చేసే బ్రిటిష్ కంపెనీలు, ఫ్యాక్టరీలకు ఏదైనా పెద్ద డ్యామేజ్ జరగొచ్చని ఓపెన్గా చెప్పారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. ఈ అటాక్స్ రష్యన్ మిలిటరీ ఆర్మీ ద్వారా డైరెక్ట్గా జరగవని, అన్నోన్ సోర్సెస్, థర్డ్ పార్టీ గ్రూప్స్ ద్వారా ఈ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తామని పెడ్రోవ్ తెలిపారు. ఈ కామెంట్స్ గ్లోబల్ సెక్యూరిటీ అనలిస్ట్ను మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. అఫీషియల్గా వార్ డిక్లేర్ చేయకుండా, సైన్యాన్ని నేరుగా ఫీల్డ్లోకి దించకుండా ప్రైవేట్ గ్రూప్స్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్స్, సైబర్ అటాక్స్, కేబుల్స్ కట్ చేయడం వంటి పనులు చేయడాన్ని మిలిటరీ లాంగ్వేజ్లో గ్రే జోన్ లేదా హైబ్రిడ్ వార్ఫేర్ అంటారు. పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా యూరోపియన్ కంట్రీస్లో జరిగిన ఫైర్ అటాక్స్, ఇంటర్నెట్ కేబుల్స్ డ్యామేజ్ వెనుక రష్యా హ్యాండ్ ఉందనే ఆరోపణలు ఉన్న టైంలో రష్యా అడ్వైజర్ డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం యూరోప్లో తీవ్ర భయాన్ని క్రియేట్ చేస్తుంది. రష్యా ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రిటన్ తీసుకున్న ఒక బోల్డ్ డిసిషన్. స్టార్మ్ షాడో మిసైల్స్ని ఉక్రెయిన్ సొంతంగా ప్రొడ్యూస్ చేసుకునేలా బ్రిటన్, ఫ్రాన్స్ కలిసి తమ మిసైల్ డిజైన్ బ్లూ ప్రింట్స్ని కీవ్కు అందించాయి. స్టార్మ్ షాడో అనేది బ్రిటన్, ఫ్రాన్స్ జాయింట్గా డెవలప్ చేసిన ఫాస్టెస్ట్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్. ఉక్రెయిన్ వార్కి యుఎస్ సపోర్ట్ గ్రాడ్యువల్గా తగ్గుతున్న మెమొంటోలో ఐరోపా సమైక్య, బ్రిటన్ ఉక్రెయిన్కి బ్యాక్ బోన్లా నిలబడడానికి ఈ డిసిషన్స్ తీసుకున్నాయి. దీనికి తోడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కూడా ఉక్రెయిన్కి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్స్ పంపుతామని అనౌన్స్ చేయడంలో రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఇక క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ డిమిట్రీ పెస్కోవ్ కూడా చాలా సీరియస్గా స్పందించారు. ఉక్రెయిన్కు మిసైల్స్ టెక్నాలజీ ఇవ్వడం ద్వారా బ్రిటన్ ఇప్పుడు ఈ వార్లో ఒక డైరెక్ట్ పార్ట్నర్ అయిపోయిందని ఆయన డిక్లేర్ చేశారు. రష్యన్ మిలిటరీ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డేటాను కలెక్ట్ చేస్తుందని, బ్రిటన్ బ్లూ ప్రింట్స్తో మిసైల్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసే ప్రొడక్షన్ సైట్స్ను ఐడెంటిఫై చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆ ఫ్యాక్టరీలను పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి రష్యా సైన్యం అన్ని రకాల ప్లాన్స్ వేస్తుందని స్పష్టం చేశారు. అయితే పేస్కో చెప్పిన ఆ టార్గెట్ ఫ్యాక్టరీస్ బ్రిటన్లో ఉన్నావా లేక ఉక్రెయిన్లో కొత్తగా పెట్టే ప్లాన్సా అనేది క్లియర్గా చెప్పలేదు. ఏది ఏమైనా లండన్ తీసుకుంటున్న డిసిషన్స్కి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదని రష్యా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికల వెనుక రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్పై వస్తున్న ఇంటర్నల్ ప్రెజర్ కూడా ఒక మెయిన్ రీజన్. బ్రిటన్పై కఠినమైన యాక్షన్ తీసుకోవాలని పుతిన్పై కంట్రీ లీడర్స్, పబ్లిక్ నుంచి ప్రెజర్ పెరుగుతుందని పెడ్రోవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నకు ఒపీనియన్ పోల్స్, జర్నలిస్ట్, మాస్ మీడియా నుంచి వస్తుందని ఆయన ఆన్సర్స్ ఇచ్చారు. ఇక ఉక్రెయిన్ చేస్తున్న లాంగ్ రేంజ్ అటాక్స్ వల్ల రష్యాలోని ఆయిల్ రిఫైనరీలు, ఎనర్జీ సెక్టార్ బాగా డ్యామేజ్ అయ్యి కంట్రీలో ఆయిల్ షార్టేజ్ రావడం రష్యన్ పీపుల్స్లో తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా ఎకానమీ స్లో డౌన్ అయ్యి ఫైనాన్షియల్ క్రైసిస్ తీవ్రమైంది. ఇది రష్యాలోని కామన్ పీపుల్తో పాటు బిజినెస్ అలైట్స్, పొలిటీషియన్స్లో కూడా డిసప్పాయింట్మెంట్ని పెంచింది. ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ నుంచి జనం దృష్టికి మళ్లించడానికి రష్యా గవర్నమెంట్ బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలపై ఇంటర్నేషనల్ లెవెల్లో థ్రెట్స్ ఇస్తుందని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. ఏది ఏమైనా బ్రిటన్ ఫ్యాక్టరీలపై గ్రే జోన్ అటాక్స్ కనుక నిజంగా జరిగితే అది నాటో, రష్యాల మధ్య డైరెక్ట్ వార్కి దారితీసే వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందేమని గ్లోబల్ లీడర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.